నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్న వృద్ధి రేటు ఆశాజనకంగా ఉంది. సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయి. ఇది ప్రభుత్వం తరచూ చెప్పే మాట. అందుకు పూర్తి విరుద్ధంగా మాట్లాడుతుంది ప్రతిపక్షం. మరి వాస్తవం ఏంటి? వీధిలో జరిగే ప్రభుత్వ పనులే పూర్తిగా తెలియదు. మరి రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ఏ మేరకు అమలవుతున్నాయి అన్నది తెలుసుకోగలమా అంటే ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ప్రభుత్వం బడ్జెట్లో చెప్పిన విధంగానే అన్ని రంగాలకు కేటాయింపులు చేస్తోందా? రాష్ట్రానికి ఉన్న అప్పులెన్ని, ఆదాయం ఎంత వంటి సమగ్ర విషయాలు లెక్కలతో సహా వివరిస్తుంది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక. ఏటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులు, ఖాతాలను తనిఖీ చేసి కేంద్రానికి సంబంధించిన నివేదిక, రాష్ట్రపతికి రాష్ట్రాలకు సంబంధించిన నివేదిక ఆయా రాష్ట్రాల గవర్నర్లకు సమర్పిస్తుంది. మరి ఆ నివేదిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై ఏం చెప్పింది? రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి సూచనలు చేసింది? రాష్ట్రానికి అప్పుల ముప్పు. 7 ఏళ్లలో తీర్చాల్సిన అప్పు 55,000 కోట్లు. ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే కష్టాలే. రాష్ట్రాన్ని హెచ్చరించిన కాగ్. రాష్ట్రంలో అప్పులు, ఆదాయం మధ్య సమతౌల్యం తప్పుతోందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ఈ అప్పుల కుప్పలతో ముప్పు తప్పదని హెచ్చరించింది. 7 ఏళ్లలో చెల్లించాల్సిన 55,618 కోట్ల రూపాయల అప్పులే రాష్ట్రాన్ని ఆర్థిక ముప్పు ముంగిటకు నెడతాయని, అది మరిన్ని అప్పులకు దారితీసి బడ్జెట్లపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎఫ్ఆర్బిఎం నిబంధనలు దాటి అప్పులు చేసినట్లు గుర్తు చేసింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలి ఏడాదికి అంటే 2014-15కు సంబంధించిన ఆర్థిక పరిస్థితులపై కాగ్ రూపొందించిన నివేదికను ప్రభుత్వం శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టింది. ఆ నివేదిక ప్రకారం 2015 మార్చి 31 నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు అక్షరాల 107,637 కోట్లు. అందులో 50% 7 ఏళ్లలో తీర్చాల్సి ఉంది. ఫలితంగా రాష్ట్రం మరింత అప్పుల ఊబిలో కూరుకుపోవచ్చు. 2018-20లో 19,797 కోట్లు, 2020-22లో 20,062 కోట్లు తీర్చాల్సి రావడం వల్ల ఆ సంవత్సరాల్లో ప్రభుత్వ బడ్జెట్పై తీవ్రంగా భారం పడనుంది. ఈ నేపథ్యంలో మరిన్ని అప్పులకు వెళ్లకుండా సముచితమైన చెల్లింపుల వ్యూహం రూపొందించుకోవాలని కాగ్ నివేదిక ప్రభుత్వానికి సూచించింది. మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్న మొత్తం అప్పు రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో 32.03%. ఎఫ్ఆర్బిఎం చట్టం నిర్దేశించిన 27.60% కంటే ఇది అధికం. రాష్ట్ర విభజన జరిగిన తొలి ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ లోటులోకి జారిపోయింది. అంతకుముందు వరుసగా 8 ఏళ్ల పాటు మిగులు సాధించిన రాష్ట్రం 2014-15లో 24,194 కోట్ల లోటు నమోదు చేసింది. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం ఆర్థిక లోటు 3%కి మించకూడదు. కానీ ఆ ఏడాది 6.10% చేరింది. పెరుగుతున్న రుణ, వడ్డీ భారం భరించేంత ఆదాయం రాష్ట్రానికి ఉండటం లేదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వనరుల సమీకరణ వేగవంతం చేసుకోవడమే కాక అనుత్పాదక వ్యయం తగ్గించుకోవాలి. కొత్త రుణాలు, పాత అప్పులు తీర్చేందుకు కాకుండా ఇతర ప్రయోజనాలకు వాడుకునేలా ఉపయోగించాలి. రాష్ట్రం ఎందుకిలా అప్పుల్లో మునిగిపోయింది అంటే విభజన జరిగిన తొలి ఏడాది రెవెన్యూ రాబడుల అంచనాలు తప్పాయి. ఆ ఏడాది 92,078 కోట్ల రాబడులు వస్తాయని అంచనా వేస్తే 1,406 కోట్లు తగ్గి 90,672 కోట్లకే రాబడి పరిమితమైంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడంలో విపరీతమైన జాప్యం చేయడం, చేసిన పనులకు వినియోగ ధ్రువపత్రాలు అందించకపోవడం, ఇతర నిబంధనలు పాటించకపోవడం వల్ల 13వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన 10,611 కోట్ల రాయితీకి గాను 7,665 కోట్లు మాత్రమే అందుకోగలిగాం. 2014-15 బడ్జెట్లో రెవెన్యూ వ్యయం 98,142 కోట్లు ఉంటుందని అంచనా వేస్తే అది 1,14,866 కోట్లకు చేరింది. ఆ లోటు పూడ్చడానికి 24,194 కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది. సంక్షేమ కార్యక్రమాల విషయానికొస్తే
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సహా పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన పథకాల అమలుతీరు సమీక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సామాజిక తనిఖీ జవాబుదారీతనం, పారదర్శక సంస్థకి స్వాతంత్ర్యం లోపించిందని కాగ్ స్పష్టం చేసింది. ఆ సంస్థ తీసుకోవాల్సిన అన్ని పాలనాపరమైన నిర్ణయాలు, దీర్ఘకాలిక చిక్కులు ఉండే ఆర్థిక, పరిపాలనా వ్యవహారాలు, సామాజిక తనిఖీ తదితర అంశాలన్నీ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి చూస్తున్నట్లు గుర్తించింది. చివరికి సామాజిక తనిఖీకి సంబంధించిన కార్యక్రమాల పట్టిక సైతం కమిషనరే ఆమోదిస్తున్నట్లు స్పష్టం చేసింది. వాస్తవానికి ప్రతి గ్రామ పంచాయతీలో చేపట్టిన పనులపై కనీసం 6 నెలలకోసారి సామాజిక తనిఖీ చెయ్యాలి. అయితే 6-7% పంచాయతీల్లోనే ఇలా జరుగుతోంది. మిగిలిన చోట్ల ఏడాదికోసారి తనిఖీ నిర్వహిస్తున్నారు. 13 జిల్లాలకు గాను 12 చోట్ల జిల్లా నిఘా విభాగం అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పంచాయతీరాజ్ సంస్థల్లో అంతర్గత తనిఖీ వ్యవస్థే ప్రవేశపెట్టలేదు. అన్ని జిల్లా పరిషత్తులు ఏడాదిలో ఒకసారి కమిషనర్ తనిఖీ చేయాల్సి ఉండగా 2010 నుంచి తనిఖీలే లేవు. పంచాయతీరాజ్ సంస్థల ఆర్థికాంశాలపై సమగ్ర స్వరూపం తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్ధతి రూపొందించాలి. పంచాయతీరాజ్ సంస్థలకు బదలాయించాల్సిన జాబితాలో 29 అంశాలు చేర్చగా కేవలం 10 విధులనే రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. 4 ప్రభుత్వ విభాగాల్లో 2011-12 ఆర్థిక సంవత్సరానికి 707 కోట్ల విలువైన నిధులపై 4,33,894 ఆడిట్ అభ్యంతరాలు వచ్చాయి. పంచాయతీరాజ్, పట్టణ సంస్థలు, వ్యవసాయ మార్కెట్లు, జిల్లా గ్రంథాలయాల సంస్థల రాబడి, ఖర్చుల్లో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నట్టు కాగ్ గుర్తించింది. జిల్లా, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీల్లో 363 కోట్ల నిధులు జమా ఖర్చులపై అభ్యంతరాలున్నాయి. ఎస్సీ/ఎస్టీ మహిళలకు కేటాయించిన 25.32 కోట్లు ఖర్చు చేయలేదు. అత్యవసర ఖర్చులు, రవాణా భత్యం, గౌరవ వేతనాలకు కేటాయించిన దానికన్నా అధికంగా వినియోగించారు. యంత్రాలు, వాహనాల కోసం చేసిన ఖర్చులకు సంబంధించిన బిల్లులు లేకపోవడం వల్ల ఎందుకు ఖర్చు చేసింది తెలియడం లేదు. 13 జిల్లాల్లో ఉన్న బాలల న్యాయమండళ్లలో 8 న్యాయమండళ్ల రికార్డులు పరిశీలిస్తే పలు కేసుల్లో విచారణ నిర్దేశిత 4 నెలల గడువు దాటినట్లు తేలింది. విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ రుషికొండ లేఅవుట్లో వివిధ రకాల 87 నివాస గృహాల నిర్మాణాన్ని 2010 డిసెంబర్ నాటికి పూర్తి చేసింది. వీటిలో 56 ఇళ్లు విక్రయాలకు నోచుకోలేదు. ప్రజోపయోగ పనుల కోసం అప్పగించిన భూమిలో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడ 1.27 కోట్లతో నిర్మించిన అతిథి గృహం 3 సంవత్సరాల నుంచి నిష్ప్రయోజనంగా ఉందని కాగ్ వెల్లడించింది. శిశు సంరక్షణ కేంద్రాల నిర్వహణపై కాగ్ చేపట్టిన పరిశీలనలో అనేక లోపాలు వెలుగు చూశాయి. శిశు సంక్షేమ కమిటీలు సమావేశాలు నిర్వహించడంలో సరైన విధానం అమలు కావడం లేదు. డార్మిటరీలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, ఇతర వాటికి సంబంధించి మౌలిక వస్తువుల కల్పన సవ్యంగా లేదు. అంతేకాకుండా ఆడిట్ నిర్వహించే నాటికి దాదాపు 50% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో మురికివాడల అభివృద్ధి పథకాల అమలు ప్రణాళిక, ఆచరణ లోపభూయిష్టంగా ఉందని కాగ్ గుర్తించింది. వీటి అభివృద్ధికి ప్రాజెక్టు నివేదికల తయారీ నుంచి పనులు పూర్తయ్యాక వాటిని డీనోటిఫై చేయటం వరకు ఏదీ పద్ధతి ప్రకారం చేయటం లేదని పేర్కొంది. స్థలాలేక సామాజిక మరుగుదొడ్లు, ఇతర సామాజిక అవసరాలకు సంబంధించిన పనులు చేపట్టలేదు. వాస్తవానికి ప్రకటిత మురికివాడల్లోనే అభివృద్ధి పథకాలు అమలవుతాయి. అందుకోసం మురికివాడలన్నింటినీ తక్షణమే గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినా ఆ పని జరగలేదు. 2015 జూలై నాటికి మొత్తం 4,575 మురికివాడల్లో 1,339నే గుర్తించారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా గుర్తించని 27 మురికివాడల్లో పనులు చేపట్టారు. ఖచ్చితంగా తరలించాల్సిన ప్రమాదకర పరిస్థితిలో ఉన్న 35 మురికివాడల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రభుత్వం నిర్ధారించిన గడువుకు అనుగుణంగా మీ సేవ ద్వారా సేవలు అందడం లేదు. కొన్ని కేంద్రాల్లో కాలం చెల్లిన సాఫ్ట్వేర్ సైతం ఉపయోగిస్తున్నారు. పశుసంవర్ధక శాఖలో పథకాల వైఫల్యం ప్రజలను వెక్కిరిస్తోంది. ఆ పథకాలు ప్రజలకు సరిగ్గా ఉపయోగపడటం లేదని 2010-15 మధ్య పాడి పశువుల పంపిణీ, దూడల పెంపక కార్యక్రమం, గొర్రెలు, మేకల అభివృద్ధి పథకాల పనితీరును కాగ్ నివేదిక బయటపెట్టింది. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలకు అవగాహన కల్పించడంలో పశుసంవర్ధక శాఖ విఫలమైనట్లు స్పష్టం చేసింది. అంతేగాక రాష్ట్రంలోని 274 ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నట్లు కాగ్ తేల్చింది. వీటిపై పెట్టిన 32,646 కోట్ల నిధులు ఇప్పటికైతే నిరర్ధకంగా మారినట్లు ఆక్షేపించింది. ప్రాజెక్టులు ఆలస్యమయ్యే కొద్దీ అంచనాలు పెరుగుతున్నాయని, ఫలితంగా ఆశించిన ప్రయోజనాలు నెరవేరటం లేదని పేర్కొంది. భూసేకరణలో సమస్యలు, కోర్టు వ్యాజ్యాలు, వివిధ శాఖలు స్థలాలు స్వాధీనం చేయకపోవటం, ఆకృతుల్లో మార్పులు, కొన్ని రకాల పనులు ప్రభుత్వం నిషేధించడం జాప్యానికి ప్రధాన కారణాలుగా పేర్కొంది. నిబంధనలు అమలు చేయడంలో వివిధ ఆదాయ సముపార్జన శాఖల ఉదాసీనత వల్ల ఖజానాకు 67 కోట్ల మేర ఆదాయ నష్టం వాటిల్లిందని కాగ్ తెలిపింది.
ఇందులో రెవెన్యూ, భూ పరిపాలన శాఖల వల్ల అత్యధికంగా 36 కోట్ల ఆదాయ నష్టం తేలింది. గనులు, ఖనిజాల శాఖ ఉదాసీనత వల్ల 23 కోట్లు నష్టపోవాల్సి వచ్చిందని కాగ్ స్పష్టం చేసింది. నీటిపారుదల శాఖలో ఒప్పందపు షరతుల ఉల్లంఘన వల్ల గుత్తేదారుకు అనుచిత లబ్ధి చేకూరినట్లు కాగ్ వెల్లడించింది. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో ప్రధాన కాలువ, పంపిణీ వ్యవస్థలకు సంబంధించిన 17వ ప్యాకేజీని 58.77 కోట్లతో చేపట్టారు. 2010 జనవరిలోనే ఈ పనులు పూర్తయ్యేలా అప్పటి ప్రభుత్వం గుత్తేదారుకు పని అప్పగించింది. అయినా పనులు ఇంకా జరుగుతున్నాయి. అప్పటి వరకు జరిగిన పని కింద 2015 మార్చి నాటికి 43 కోట్లు గుత్తేదారుకు చెల్లించారు. తొలుత ప్రతిపాదించిన మలుపులు తగ్గించడం వల్ల కాలువ నిడివి 4 కిలోమీటర్లు తగ్గింది. ఫలితంగా 8.24 కోట్లు మిగలాలి. నీటిపారుదల శాఖ ఆ మిగులు పరిగణలోకి తీసుకోలేదు. గ్రామాల సమీపం నుంచి కాలువ వెళుతున్న సమయంలో పేలుళ్లు నియంత్రితంగా చేయాల్సి ఉందని, ఇందుకు అదనంగా 5.19 కోట్లు చెల్లించాలన్న గుత్తేదారు విన్నపానికి మాత్రం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇలా ఒకటని కాదు, ప్రతి రంగంలో ఉన్న లొసుగులు, ఉన్నతాధికారుల అలసత్వం వల్ల ఖజానాకు పడిన గండి విషయాలు నిక్కచ్చిగా నిగ్గు తేల్చింది కాగ్. అంచనాలకు మించి చేస్తున్న అప్పులు సమీప భవిష్యత్తులోనే రాష్ట్రానికి గుదిబండగా మారుతాయని గట్టిగా హెచ్చరించింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అంశాలపై దృష్టి సారించకపోతే అసలే ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రం మరింత ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుంది. నవ్యాంధ్ర మణిహారంగా గన్నవరం విమానాశ్రయం రూపుదిద్దుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో తొలి అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషితో కొత్త రూపు సంతరించుకుంటోంది. రాజధానికి ముఖద్వారంగా మారుతున్న నేపథ్యంలో అనేక హంగులు దిద్దుకుంటోంది. అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి రద్దీ, విమాన రాకపోకలు పెరిగాయి. 5 ఏళ్లలో 300% ప్రయాణికుల రద్దీ పెరిగి దేశీయ విమానాశ్రయాల్లో రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ విమానాలు నడిపేందుకు అత్యాధునిక సాంకేతికతతో నూతన టెర్మినల్ భవనం, రన్వే విస్తరణ సహా పార్కింగ్ బేల ఏర్పాటు పనులు చకచకా సాగుతున్నాయి. విస్తరణ కోసం తయారు చేసుకున్న బృహత్ ప్రణాళిక ప్రకారం భూ సమీకరణ చేస్తున్నారు. పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి పనులు జరుగుతున్న ఇక్కడి నుంచి ఈ ఏడాది విదేశీయానానికి అనుమతులు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు పిచ్చి మొక్కల మధ్య ఇదొక విమానాశ్రయం అంటూ పెదవి విరిచిన వారు నేడు విస్తుపోతున్నారు. రేకుల షెడ్డు, పొదలతో నిండిన ప్రాంగణం అత్యాధునిక హంగులు సమకూర్చుకుంటోంది. విజయవాడ ముఖచిత్రం మార్చేసేలా గన్నవరం విమానాశ్రయ ప్రగతి దేశీయ విమానయానాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఎంపిక సమయం నుంచే గన్నవరం విమానాశ్రయంపైనే అందరి దృష్టి పడింది. బెజవాడకు సమీపంలో ఉన్న విమానాశ్రయం అభివృద్ధి చేసి అంతర్జాతీయ అనుసంధానత పెంచితే విదేశీయుల రాకపోకలు పెరగొచ్చని ముఖ్యమంత్రి భావించారు. ఆ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించాక అంతర్జాతీయ విమానాశ్రయ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అప్పట్నుంచి ఒక్కొక్క పని పూర్తి చేసుకుంటూ నూతన రూపు సంతరించుకుంటోంది. ఐదో నంబరు జాతీయ రహదారి పక్కనే కృష్ణా జిల్లా గన్నవరం, కేసరపల్లి గ్రామాల మధ్య ఉంది. ఈ విమానాశ్రయాన్ని రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సైనిక విమానాల రాకపోకలకే వినియోగించేవారు. అనంతరం పట్టించుకున్న వారే లేకపోయారు. దశాబ్దాల తర్వాత 2003లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో గన్నవరం విమానాశ్రయ అభివృద్ధికి బీజం వేశారు. భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థతో సంప్రదింపులు జరిపి మధ్యస్థాయి దేశీయ విమానాశ్రయంగా ఇక్కడి నుంచి సేవలు ప్రారంభించారు. అప్పట్లో హైదరాబాద్కు ఒకే సర్వీస్తో రాకపోకలు ఆరంభించారు. 2011 వరకు కేవలం 2 విమానాలే వచ్చిపోతుండేవి. క్రమక్రమంగా సర్వీసులు పెరుగుతూ వస్తున్నాయి. ప్రైవేటు విమాన సంస్థలు ఒక్కొక్కటే గన్నవరం వైపు చూస్తున్నాయి. ఇక్కడి నుంచి ప్రతి సంస్థ సేవలు ప్రారంభిస్తున్నాయి. గతేడాది మే వరకు రోజుకు 4 విమానాలే తిరిగేవి. ఇప్పుడు ఆ సంఖ్య 22కు చేరిందంటే విమానాశ్రయానికి ఎంత ఆదరణ పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. 6 నెలల వ్యవధిలోనే 4 రెట్లు పెరిగాయి. దశాబ్దాలుగా 1-2 విమానాలకే పరిమితమైన విమానాశ్రయం హోదా రాజధాని ప్రకటనతో ఒక్కసారిగా మారిపోయింది. నూతన రాష్ట్ర రాజధాని నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెరుగుదల నేపథ్యంలో దేశ విదేశాల నుంచి రాకపోకలు పెరుగుతున్నాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ కోస్టా, స్పైస్ జెట్ సంస్థలు సర్వీసులు సాగిస్తున్నాయి.
సర్వీసుల వృద్ధి, ప్రయాణికుల రద్దీతో పాటు రాజధాని ఏర్పాటు దృష్ట్యా గన్నవరాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చేందుకు కేంద్ర రాష్ట్రాలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. 1000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బృహత్ ప్రణాళిక రూపొందించారు. పాత టెర్మినల్ భవనం 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూ ప్రధాన నగరాల విమానాశ్రయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని హంగులతో నూతన టెర్మినల్ నిర్మించేందుకు 137 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు. 9,520 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆధునిక భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కొత్త భవనంలో వీఐపీ లాంజ్తో పాటు అధికారులకు సమావేశ గదులు, కార్యాలయ వసతి కల్పిస్తున్నారు. 16 చెక్-ఇన్ కౌంటర్లు, సామాగ్రి తరలించేందుకు కన్వేయర్ బెల్టు, కేంద్రీకృత శీతలీకరణతో పాటు విమాన రాకపోకల సమాచారం తెలిపే ఏర్పాట్లు, సీసీటీవీలు అమర్చుతారు. ఈ నిర్మాణం పూర్తయితే ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ప్రస్తుతం రద్దీ సమయాల్లో గంటకు 500 మంది ప్రయాణికుల రాకపోకలకు వీలుంటుంది. ఏటా 1,40,000 మంది రాకపోకలకు సదుపాయం ఉంది. కొత్త భవనం పూర్తయితే ఏడాదికి 10 లక్షల మంది ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించవచ్చు. నూతన టెర్మినల్ భవనాన్ని సింప్లెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ 2017 జనవరి 7 నాటికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అప్పగించాలని నిబంధన విధించింది. అంతకన్నా ముందే కృష్ణా పుష్కరాల నాటికి కొత్త టెర్మినల్ అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. కీలకమైన రన్వే విస్తరణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం ఉన్న 2,286 మీటర్లున్న రన్వేను 4 దశల్లో విస్తరించి 4,430 మీటర్లకు పొడిగించనున్నారు. విమానాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు పార్కింగ్ బేలు నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 6 బేలు మాత్రమే ఉండగా అదనంగా 10 నిర్మిస్తున్నారు. అవి పూర్తయితే రాత్రిపూట 16 విమానాలు నిలిపి ఉంచే సౌకర్యం కల్పిస్తున్నారు. దుర్భేద్యమైన రక్షణ కంచె ఏర్పాటు చేస్తున్నారు. ఉన్న రక్షణ గోడను పడగొట్టి మరో 2 అడుగులు ఎత్తు పెంచుతూ కొత్తగా నిర్మించి విద్యుత్ కంచెను ఏర్పాటు చేయనున్నారు. మాస్టర్ టెర్మినల్ భవనాన్ని, టాక్సీ ట్రాక్ను నిర్మించనున్నారు. వీటన్నింటి కోసం ఈ ఏడాది డిసెంబర్ నాటికి సమగ్రాభివృద్ధి నివేదిక సిద్ధమవుతుంది. రన్వే మనకి 2,286 మీటర్లుగా ఉంది. ప్రస్తుతానికి అది ఎయిర్బస్ 320 ల్యాండ్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంది. కాకపోతే భవిష్యత్తులో కొత్త రకం ఎయిర్క్రాఫ్ట్లు రావడానికి, పెద్ద సైజు ఎయిర్క్రాఫ్ట్లు రావడానికి అనుగుణంగా 4 దశలుగా దీన్ని రన్వేని విస్తరించే ప్రాతిపదిక మేము తయారు చేస్తున్నామండి. ఈ తరుణంలో అంతర్జాతీయ సర్వీసులు నడపాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. గన్నవరం నుంచి విమానాలు నడిపేందుకు దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఎయిర్ కోస్టా, జెట్ ఎయిర్వేస్ సర్వీసులు నడుపుతుండగా ఇండిగో ఎయిర్లైన్స్ కొత్త సర్వీసులు నడిపేందుకు సిద్ధమవుతోంది. టర్బో ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేషన్ ప్రజలు, వ్యాపారవేత్తల కోసం 9 సీట్ల ఎయిర్ క్రాఫ్ట్ నడపడానికి డీజీసీఏ అనుమతులు తీసుకుంది. ఇక్కడి నుంచి విమానాలు నడిపేందుకు టర్బో మెగా ఎయిర్లైన్స్ సంస్థ కూడా సిద్ధమవుతోంది. ఇప్పటివరకు గన్నవరం నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోయంబత్తూర్, తిరుపతి, విశాఖకు రాకపోకలు సాగుతున్నాయి. కొత్త సంస్థలు సర్వీసుల్ని ప్రారంభిస్తే ఇతర ప్రాంతాలకు సేవలు విస్తరించనున్నాయి. అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో వివిధ దేశాలకు సర్వీసులు నడపాలన్న విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే 2-3 నెలల్లో వారానికి 2 సార్లైన ఐరోపా దేశాలైన లండన్, జర్మనీ, నార్వే, స్వీడన్, ఆసియా దేశాలైన సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్, చైనా, థాయిలాండ్, శ్రీలంక, నేపాల్కు ఇక్కడి నుంచి సర్వీసులు నడిపితే వాణిజ్య రంగాలతో పాటు పారిశ్రామికంగా రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఏపీసీసీఐఎఫ్ కేంద్రానికి విన్నవించింది. దేశీయంగా ముంబై, అహ్మదాబాద్, జైపూర్, కోల్కతా, భువనేశ్వర్, పూణే, ఔరంగాబాద్ వంటి నగరాలకు ఇక్కడి నుంచి సర్వీసులు నడపాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ల మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్క్యాప్ సంస్థతో కలిసి ప్రత్యేక సర్వే చేపడుతోంది. విమానాశ్రయం చుట్టుప్రక్కల ఉన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల నుంచి విదేశాలకు వెళుతున్న వారి సంఖ్య ఎంతనే విషయంపై సర్వే చేస్తున్నారు. ఏడాది కిందటి వరకు రోజుకు 10 సర్వీసులు ఉండగా ఆక్యుపెన్సీ రేషియో 40% ఉండేది. ప్రస్తుతం 22 సర్వీసులు దేశీయంగా నడుపుతుండగా ఆక్యుపెన్సీ రేషియో 80% పైనే ఉంటోంది. విదేశాలకు ఇక్కడి నుంచి నేరుగా వారంలో 2 సార్లైనా విమానాలు నడపాలంటూ ఉన్న డిమాండ్ రాజధాని రాకతో మరింత పెరిగింది. విజయవాడ నుంచి సింగపూర్, మలేషియా, హాంకాంగ్ తదితర ప్రాంతాలకు అంతర్జాతీయ సర్వీసులు నడిపేలా చూడాలని ప్రభుత్వము భావిస్తోంది. ఇప్పటికే వివిధ అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. గత సంవత్సరంలోనే విపరీతంగా పాసింజర్ మూవ్మెంట్ పెరిగింది. ఈవేళ ఎంతోమంది ఎయిర్లైన్స్ ఇక్కడ ఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మాకు తెలిసినంత వరకు ఒక 5-6 నెలల్లో ఇప్పటికే దాదాపు 24-25 ఫ్లైట్స్ ఆపరేట్ అవుతున్నాయి. త్వరలో ఇంకొక 10-15 ఫ్లైట్స్ కూడా వేరియస్ సిటీస్కి కనెక్టివిటీ జరుగుతుందని
ఒక 7-8 నెలల్లోనన్నా దీనికి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఇవ్వాలని చెప్పి మేము గట్టిగా కోరుతున్నాం. ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇటు కేంద్ర ప్రభుత్వానికి కానీ మనస్ఫూర్తిగా విన్నవించుకుంటుంది ఏంటంటే, తొందరగా ఇది గ్లోబల్ కనెక్టివిటీ అంటే మనకి ఇంటర్నేషనల్ అరైవల్స్, ఇంటర్నేషనల్ డిపార్చర్స్ విజయవాడ నుంచి ఎంత తొందరగా గనక స్టార్ట్ అయితే అదే ఫస్ట్ నాంది పలికినట్టండి. గన్నవరం విమానాశ్రయం నుంచి సరుకును విదేశాలకు రవాణా చేసేందుకు కార్గో సర్వీసులు నడపాలన్న విషయంపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దృష్టి సారించింది. 1979లోనే విమానాశ్రయం నుంచి కార్గో సర్వీసులు నడిచాయి. ప్రస్తుతమున్న రన్వే కార్గో నడిపేందుకు సరిపోతుంది. అప్పట్లో పండ్లు, వ్యవసాయ ఉత్పత్తులతో పాటు గన్నవరం బేకన్ ఫ్యాక్టరీకి చెందిన మాంసం పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి చేసేవారు. తర్వాత కాలంలో సరైన వసతులు లేక క్రమంగా సేవలు నిలిపివేశారు. ప్రస్తుత తరుణంలో మళ్లీ సరుకు రవాణా ప్రారంభిస్తే భారీ డిమాండ్ ఉంటుందని వ్యాపార వాణిజ్య వర్గాలు కోరుతున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లోని వ్యవసాయ, ఆక్వా, పౌల్ట్రీ ఉత్పత్తులకు మలేషియా, సింగపూర్, అమెరికా నుంచి కార్గో సర్వీసులు లేకపోవడంతో విశాఖ, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, ముంబైకి రోడ్డు మార్గంలో తీసుకెళ్లి అక్కడి నుంచి విమానాలు, నౌకల ద్వారా ఇతర దేశాలకు తరలిస్తున్నారు. ఆహార సంబంధిత ఉత్పత్తులన్నీ తాజాగా ఉన్నప్పుడే ఎగుమతి చెయ్యాలంటే విమానాల ద్వారానే సాధ్యమవుతుంది. ఈ విషయంపై దృష్టి సారించాలని వివిధ పారిశ్రామిక సంస్థలు ఏఏఐకి సూచించాయి. ఎయిర్ కోస్టా, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా, ట్రూజెట్ ఎయిర్లైన్స్ సంస్థలు ఇక్కడి నుంచి కార్గో సేవలకు డిమాండ్ ఉందంటూ ఎయిర్పోర్ట్ అథారిటీ దృష్టికి తీసుకెళ్లాయి. ఆ నేపథ్యంలో గన్నవరం నుంచి కార్గో సేవలకు ఆమోదం లభించింది. ఇప్పుడు నిర్మిస్తున్న కొత్త టెర్మినల్ అందుబాటులోకి వస్తే కొత్త భవనాన్ని కార్గో సేవలకు ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం 10 టన్నుల సామర్థ్యమున్న శీతలీకరణ గిడ్డంగి, వేర్ హౌస్ అవసరమవుతాయి. ఎయిర్ కార్గోకు పారిశ్రామిక హోదా కల్పిస్తామంటూ కేంద్రం విమానయాన విధానంలో ప్రకటించడము ఈ చర్యలకు ఊతమిచ్చింది. అందుకోసం 25 కార్గో టెర్మినల్స్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు గాను ఇప్పటికే 8 ఏర్పాటు చేశారు. మరో 17లో ఒకటి విజయవాడలో ఏర్పాటు చేయనున్నారు. మనకి వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి మామిడి కానీ, వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి ఈ రొయ్యలు, చేపలు ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. కార్గో కూడా డెవలప్ చేయడానికి అమెరికాకి వెళ్ళే ప్రొడక్ట్లో కూడా అత్యంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన జిల్లాల్లో కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి జిల్లాలు ఉన్నాయి. కాబట్టి కార్గోను కూడా ముందు ఈ ఫ్లైట్స్ లోకల్ ప్యాసింజర్స్తో పాటు కార్గోను కూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం. ఈ పనులన్నింటితో పాటు భవిష్యత్ అవసరాల రీత్యా విమానాశ్రయ విస్తరణకు 1229 ఎకరాలు కావాలని నిర్ధారించారు. విస్తరణ ప్రాంతంలో ఉన్న ఏలూరు కాల్వ దారి మళ్లింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పటికే భూ సమీకరణకు నోటిఫికేషన్ విడుదల చేయగా రైతులు 500 ఎకరాలు స్వచ్ఛందంగా అప్పగించారు. మిగిలిన భూములు త్వరలో సేకరించనున్నారు. వారికి పరిహారంగా రాజధాని అమరావతి వద్ద స్థలాలిస్తామన్న ప్రకటన నేపథ్యంలో రైతులు ఒక్కొక్కరుగా భూములు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణకు సేకరించబడుతున్నటువంటి ఈ 1229 ఎకరాలలో ప్రతి ఒక్కరికి జరీబు, మెట్ట, డ్రై, వెట్ అని లేకుండా, డిఫరెన్స్ లేకుండా అందరికీ కూడా జరీబు ల్యాండ్స్తో సమానంగా, అంటే వెట్ ల్యాండ్స్తో సమానంగా 1000 + 450, 1000 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ రెసిడెన్షియల్ స్థలము, 400 స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్ స్థలము ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే గన్నవరం విమానాశ్రయం నుంచి దుబాయ్కి తొలి అంతర్జాతీయ సర్వీసు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అమరావతి రాజధాని తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తయ్యేలోపు మరో 4 సర్వీసులు ప్రారంభం కానున్నాయి. క్రమక్రమంగా గన్నవరం పూర్తి స్థాయిలో సౌకర్యాలు మెరుగుపరుచుకొని దేశీయ స్థాయి నుంచి అంతర్జాతీయ అనుసంధాన విమానాశ్రయంగా సేవలు అందించనుంది. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.